మీరు దుస్తులను మార్చినట్లు దైవాల్ని మార్చకండి. నా పేరు జైనుల్ ఆబిదీన్ అనమాట. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి నమాజులు అవన్నీ చదివేవారు. ఆయన చనిపోయిన తర్వాత నేను దేవుడిని నన్ను ఆరాధించని చెప్పలేదు గదా! నమస్తే. ఈరోజు షిర్డీ సాయిబాబా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్య మనం చూస్తున్నాం కాశీలో గుళ్ళలో పెట్టిన షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని తొలగించడం గానీ, మిగతా గుళ్ళల్లో కూడా ఈ షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని తొలగించాలి అని చెప్పి కొంత ఇష్యూ నడుస్తుంది. అయితే అసలు షిర్డీ సాయిబాబా సనాతన ధర్మంలో ఉన్న దేవుడా? షిర్డీ సాయిబాబాను మన పైన ఎందుకు రుద్దిండ్రు? షిర్డీ సాయిబాబాను అసలు హిందువులు మొక్కవలసిన అవసరమే ఉంది. అసలు హిందువులే షిర్డీ సాయిబాబాను ఎందుకు మొక్కుతున్నారు? అతను అన్నాడు కదా, నా యేసు నీవేవని, అల్లా నీవే అని అన్నప్పుడు మళ్ళా నా యేసు అన్న వాళ్ళు ఎందుకు మొక్కట్లేదు? నా అల్లా అన్న వాళ్ళు ఎందుకు వాళ్ళు పూజించట్లేదు? వాళ్ళ ఇంట్లో పటాలు పెట్టుకోవడం కానీ, వాళ్ళు షిర్డీ సాయిబాబా టెంపుల్ సందర్శించడం కానీ ఎందుకు జరగట్లేదు? ఓన్లీ హిందువులకి ఎందుకు ఈ యొక్క షిర్డీ సాయిబాబాని దేవుని చేసిండ్రు? ఒక్కటే దేవుడు అని చెప్పిన నినాదం ఉన్నప్పుడు అది అందరూ చెప్పిండు కదా. అందరు చెప్పినప్పుడు వాళ్ళు అందరూ పూజించకుండా ఓన్లీ హిందువుల కాడికే ఈ దేవుడు అన్నట్లు హిందువులే ఎందుకు పూజిస్తున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు పూజించలేదు? హిందూ సనాతన ధర్మంలో పుట్టలేదు, ఇతర మతాల్లో పుట్టిండు. ఆయన ధరించే వేషధారణ వేరే రకంగా ఉంటది. ఆయన భిక్షం ఎత్తుకొని తింటుంటాడు. ఆయన భిక్ష వెతుకున్నప్పుడు అందరూ పాచిపోయిన అన్నము, మాంసాహారం ఉంటే మాంసాహారం పెట్టడం, మిగతా పెట్టడం అవల్ల చేస్తుంటారు. అవల్ల తిన్న వాళ్ళు సనాతన ధర్మానికి ఎలా దేవుళ్ళు అవుతారు? అసలు సనాతన ధర్మంలో ఈ మాంసాహారం తిన్న వాళ్ళు దేవుళ్ళగానే పరిగణించరు. వేదాలలో కానీ ఉపనిషత్తులో కానీ అసలు ఏ యొక్క గురువులు ఏమన్నా చెప్పిండ్రా అసలు సాయిబాబా అనే దేవుడు వస్తాడని? ఇప్పుడు మనకు కొన్ని పురాణాల్లో మనం చూస్తుంటాం. ధర్మాన్ని నశించినప్పుడు నేను వచ్చి దాన్ని సరి చేస్తా అని చెప్పి నేను జన్మ తీసుకుంటాను, సత్పురుషులను పుట్టిస్తాను అని చెప్పిండు కానీ ఇలా దేవుళ్ళను పుట్టిస్తా అని చెప్పలేదు. అధర్మం పెట్టిపోయినప్పుడు, ధర్మం నశించినప్పుడు కలికి అవతారం తీసుకొని నేను మళ్ళీ వస్తాను, అధార్మికులను సంహారం చేసి ధర్మాన్ని నిలబెడతాను అని చెప్పి మన పురాణాల్లో స్పష్టంగా రాసింది. దత్తాత్రేయ రూపం అని, లేకుంటే శివుని అంశాన్ని, రాముని అంశాన్ని, వివిధ రకాలుగా వాళ్ళు క్రియేట్ చేసుకొని సాయిరాము అని, సాయి కృష్ణ అని, ఆ కృష్ణ అని, ఈ కృష్ణ అని ఎన్నో పేర్లు పెట్టేసి ఆయన పెద్ద దేవుడు చేసి పడేసింది. మళ్ళీ ఈ మధ్య విచిత్రం ఏంటంటే సాయి శ్రావణ మాసాలు కూడా వచ్చేసినాయి. శ్రావణ మాసాల్లో మళ్ళా వ్రతాలు, పూజలు, ఆయనకు చీర కట్టించి, గాజులేసి, జడబెట్టి, ఇది ఎంతకు అసలు మీరు మతాచారాలను పాటిస్తున్నారా లేక మూఢాచారాలకు వెళ్ళిపోతున్నారా? కాబట్టి హిందువులు అసలు ధర్మం అనేది ఏంటో తెలుసుకోవాలి. మన ముత్తాతల నుంచి ఎలాంటి ఆచారాలు మనకున్నాయి, మన వంశానికి ఏమున్నాయి అని చెప్పి ఆ రకంగా మనం ఫాలో కావాలి. సాయిబాబాను తీసుకొచ్చి ఆయనకు చీర కట్టించి, గాజులేసి, పెద్ద సిగ పెట్టి ఆయనకు వ్రతాలు చేయడం, పూజలు చేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి అసలు సాయిబాబా అనేటువంటి దేవుడే కాదు, ఇస్లాం మతంలో పుట్టిండు. ఆయన ఏ వేషధారణ కూడా ఇస్లాంకు అనుసరించి ఉంటది. ఆయన ప్రతి ఇంట్లో భిక్షం ఎత్తుకొని తిన్నాడని చెప్తున్నారు. ఆ భిక్షం ఎత్తుకునేటోడు ఎలాంటి భిక్ష వేసిండు కూడా తెలియదు. మళ్ళీ స్వయంగా ఆయనకి ఏంటంటే బిర్యానీ, మాంసాహారం వండుకొని తిన్నాడని కూడా ఉంది. అసలు మాంసాహారం తిన్న దేవుళ్ళు మనకు అసలు ఏ పురాణాల్లో కూడా దొరకరు. సాయిబాబాను పూజించే వాళ్ళు మనం హిందువులు అయి ఉంటారు, సాయిబాబాను ట్రస్టీగా పెట్టుకునే వాళ్ళు ఇతర మతస్థులు అయి ఉంటారు. దానికి వచ్చిన హుండీ ఆదాయం కానీ, దానికి వచ్చిన ఏ రకంగా కూడా ట్రస్ట్ రూపంగా ఏ ఫండ్స్ వచ్చినా కానీ దాన్ని ఇతర మతస్థులకు మళ్ళిస్తున్నారు. మన అయోధ్యలో రామాలయం కడతానంటే అసలు రామాలయానికి రూపాయి ఫండ్ ఇవ్వలేదు. అదే హాజ్ యాత్రలో కానీ, మిగతా దానిలో కానీ వాళ్ళు కోట్లలో డొనేషన్ చేస్తున్నారు. ఒక్క ముస్లిం అయినా పోయి నేను సాయిబాబా నమ్ముకున్నాను, సాయిబాబా ఇంట్లో పటం కానీ, క్రిస్టియన్ కానీ ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు చూసిందా? అసలు సిగ్గు లేదా మీకు? ఎవరిని ఏ రకంగా దేవుణ్ణి పూజిస్తున్నారు? అసలు ముస్లిం ఇళ్లలో లేని దేవుడు, ముస్లిం మతానికి సంబంధించిన దేవుడు మీకు ఎలా దేవుడు అవుతాడు? అసలు ఏ రకంగా మీరు ఆ దేవుణ్ణిగా కొలుస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో మళ్ళా సాయిబాబా కాళ్ళ కింద పెద్ద దేవుళ్ళను, అసలు శివుణ్ణి, కృష్ణుణ్ణి, రాముని వీళ్ళల్లా సాయిబాబా కాళ్ళ కింద, పటాల కింద పెట్టి పూజిస్తారు.
మీ అజ్ఞానం కాకపోతే మేము ఏమనాలో మిమ్మల్ని అర్థమైతలేదు. అసలు సాయిబాబా గురించి పూర్తిగా తెలుసుకోండి. అసలు సాయిబాబా మన పైన రుద్దిన దేవుడు. రుద్దిన ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి. ఆయనకేం మహిమలు లేవు, ఏం లేవు. ఎక్కడో సిటీలో ఉన్న వ్యక్తిని మన పైన రుద్దిన. ఇంకో విషయం ఏంటంటే సాయిబాబా జీవ సమాధి అసలు పొందలేదు. మన గురువులు, మన సిద్ధ గురువులు జీవ సమాధి పొందుతాడు. సాయిబాబా అనేటోడు చనిపోతే పూడ్చిపెట్టిన ఒక సమాధిని మొక్కుతున్నాం మనం. సమాధిని మొక్కడం కరెక్ట్ కాదు. మనము మన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మీరు ఎలా విధంగా ఆరాధిస్తానంటే నేను అదే విధంగా ఆశీర్వదిస్తా అన్నప్పుడు, మీరు శవాన్ని పూజిస్తే శవారాధకులాగా, దేవుని పూజిస్తే దేవారాధకులాగా ఉంటారు. కాబట్టి అసలు దైవం అనేది ఏందో తెలుసుకోవాలి. అసలు భక్తి పెరుగుతుంది, దేవుళ్ళ పోతున్నాం, దేవాలయాలు సందర్శిస్తున్నాం, మొక్కొస్తున్నాం అన్న అన్నే కాకుండా అసలు మన పురాణాలు ఏం చెప్తున్నాయి, మన వేదాలు ఏం చెప్తున్నాయి, మన గురువులు ఏం చెప్తున్నారు, ప్రవక్తలు ఏం చెప్తున్నారు, ఎవరిని దేవుడిగా ఆరాధించాలి, ఎవరికి పూజలు చేయాలి, ఎవరిని ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరి గురించి మనం వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి అనేది ఆలోచించాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను దేవుణ్ణి, నేను గురువుని అని అంటే గుట్టిగా నమ్మకండి. ఇతర మతస్థులు మన పైన ఇలాంటి మూఢాచారాలు పాటిస్తారని చెప్పి హిందువులను హేళన చేస్తున్నారు. హిందీ దేవతలను హేళన చేస్తున్నారు. కాబట్టి హిందువులారా, ఇప్పటికైనా మీరు ఈ యొక్క ధర్మంలో ఉన్న దేవతలను కానీ, ధర్మ ఆచారాలను కానీ, ధర్మ సాంప్రదాయాలను కానీ పాటించాలి. మీరు వైదికులుగా ఉండాలి. అదే రకంగా మీరు ముందుకు వెళ్ళాలి. కానీ ఎవరు వచ్చి వాళ్ళు కొత్త దేవుడు వచ్చిందంటే మొక్కండి అని అంటేనంటే సాగిలపడి మొక్కడం కానీ, వెళ్ళడం కానీ అవల్ల చేయకండి. ఇదే నమ్మాలి, ఈ దేవునే నమ్మాలి, ఈ దేవునే పూజించాలి, ఈ దేవునే ఆరాధించాలి. ఆ దేవుడు ఎక్కడో ఉంటాడు, ఆజ్ఞలు ఇస్తాడు, మీరు అదే ఆజ్ఞలు ఉన్న బుక్ చదివి ఇదే రకంగా ఉండాలనేది మన ధర్మాన్ని లేదు. మనం ప్రకృతి ఆరాధకులం. మనం ఏ రకంగా ఉన్నా సరే మన దేవుడు చెప్తుంటాడు, నువ్వు నన్నేం పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఒక పత్రమైనను ఫలమైనను నువ్వు నాకు అర్పిస్తే చాలు, ఆశీర్వదిస్తా అని చెప్తాడు. కాబట్టి హిందువులారా, అసలు పూజా విధానం అనేది ఏదో తెలుసుకొని, దేవుళ్ళు అనేది ఏదో తెలుసుకొని, మన ఆచార వ్యవహారాలు అనేది ఏదనేది తెలుసుకొని, మన యొక్క ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆరాధించండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళని ఆరాధించి ఒక సనాతన ధర్మాన్ని మాత్రం భ్రష్టు పట్టించకండి. ఇప్పటికే భారతదేశంలో అనేక మనం దేశాలు కోల్పోయినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి మూఢత్వంలో ఉండి ఎవడొస్తే వాడిని దేవుడిగా అంగీకరించి వాళ్ళ మతాచారాలను వాళ్ళని మీరు ఓన్గా చేసుకొని ఉంటానంటే రాబోయే రోజుల్లో మీరు ఇలాంటి పూజలు చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా తస్మా జాగ్రత్త. ఏ దేవుడు ఎలా, ఏ సంప్రదాయం ఎలా అని తెలుసుకొని అందరూ నిజమైన భక్తులుగా, నిజమైన దేవుళ్ళని నమ్మాలని కోరుకుంటాను. నమస్తే.